పితృధర్మం. అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు పుత్రవాత్సల్యంతో దశరథ మహారాజు అడుగుతాడట, శ్రీరామ ఎట్టి పరిస్థితుల్లో నీవు అరణ్యవాసానికి వెళ్ళకు అంటే వెంటనే రాముడు చెప్తాడట, కళంకం లేనటువంటి నిష్కళంకమైనటువంటి వంశం మనది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ విధంగా రెండోసారి నిర్ణయం మార్చుకుంటే తప్పకుండా మన వంశానికి అది కళంకం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు మార్చుకోవద్దు, సునాయాసంగా నా యొక్క అరణ్యవాసాన్ని పరిసమాప్తి చేసుకొని వస్తానంటూ పితృధర్మాన్ని ఆచరించినటువంటి వాడు శ్రీరాముడు. చాలా మంది అరణ్యానికి వచ్చేస్తాం శ్రీరామ శ్రీరామ అనేవారు. వారిలో తన తల్లిగారైనటువంటి కౌసల్యాదేవి గారు కూడా ఉన్నారు. ఆవిడ కూడా వచ్చేస్తామన్న సందర్భంలో అప్పుడు చెప్పారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు, మీరు వస్తే భార్యా ధర్మాన్ని మీరు విస్మరించిన వాళ్ళు అవుతారు. మన ధర్మశాస్త్ర ప్రకారంగా సంతుష్టో భార్యయా భర్త భర్తా భార్య తదైవచ యస్మిన్నేన కులే నిత్యం కళ్యాణం తత్ర వై ధ్రువం. ఎక్కడైతే భార్యాభర్తలు కష్ట సుఖాల్లో ఒకరి వద్ద ఒకరు ఉంటారో ఆ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మారుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు రావద్దు అని ఆయన ఆ మాతృభక్తిని చాటి చెప్తూ మాతృధర్మాన్ని చెప్పారు. ఎవరి వలనండి ఆయన అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు? కైకేయి వలన. కైకేయి ఇస్ స్టెప్ మదర్, వీ నో వెరీ వెల్. మీరు స్టెప్ మదర్ కదా, మీరు ఆ విధంగా నన్ను శాసించడం ఏంటి, మీ వల్ల నేను అరణ్యానికి వెళ్ళటం ఏంటని ఏనాడు ఆయన అడగలేదు. ఆయన దృష్టిలో కౌసల్యాదేవి గారు ఎటువంటి మాతృవాత్సల్యం, ఎటువంటి మాతృప్రేమ మాతృభక్తి ఉందో కైకేయికి కూడా అదే మాతృభక్తి ఉంది.